ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రామకృష్ణ గారు. హీ ఈజ్ ఏ స్పిరిచువల్ హోమియోపతి. సో సార్ని ఇన్వైట్ చేసి అసలు మన హెల్త్ని ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి, గట్ ఇష్యూస్ రాకుండా ఎలా కేర్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో సార్ని వెల్కమ్ చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? చలో. హలో సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం, మీరు ఎలా ఉన్నారు? మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ సార్ అసలు మీరు. నేను చాలా బాగున్నాను, ఎందుకంటే మీ ఎనర్జీని గెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి నేను ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అనమాట. సార్ ఇందాక చెప్పారు వర్షాకాలంలో మంచిగా మొక్కజొన్నలు వస్తాయి మేడం, తినాలి అని చెప్పి మనం అక్కడ మొక్కజొన్నని కాన్సన్ట్రేట్ చేసాము ఫస్ట్ ఎపిసోడ్లో. ఇప్పుడు కాలాన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం, వర్షాకాలాన్ని కాన్సన్ట్రేట్ చేద్దాం. సో వర్షాకాలం రానే వచ్చింది, రోగాలు తీసుకొనే వచ్చింది అన్నట్టు మాట్లాడుతూనే ఉంటారు. సో ఈ రైనీ సీజన్లో ఎక్కడ లేనన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సార్, హెల్త్ ప్రాబ్లమ్స్. జలుబు నుంచి స్టార్ట్ చేస్తే సో ఆ వర్షానికి కానివ్వండి, చలికి కానివ్వండి, కోల్డ్ అన్నీ. సో అస్సలు ఈ వర్షాకాలంలో ఎలాంటి డిసీజెస్ అనేవి మనకు వస్తూ ఉంటాయి, వాటి నుంచి ఎలా సేఫ్గా ఉండాలి? మేడం వర్షాకాలం అన్నారు, సింపుల్. హైదరాబాద్లో వర్షాలు అనగానే ఏం గుర్తొస్తుంది? ఆషాఢ మాసం. నాకైతే వరదలు గుర్తు. ఓకే. వర్షాకాలం అనగానే మంచి బోనాలు గుర్తొస్తాయి. బోనాల పండుగ. సారీ ఫర్ దట్, జస్ట్ ఫర్ జోక్ అంతే. బోనాల పండుగ వస్తుంది. ఓకే. బోనాల పండుగకి ఏం చేస్తాం? మంచిగా మీరు బోనాలకి మాయదారి మైసమ్మ పాటలు ఇవన్నీ విన్నారు కదా. ఓకే. బోనాలు గుర్తొస్తాయి. బోనం ఎందుకు చేస్తాం మనం? అసలు హౌ ఇట్ స్టార్టెడ్, వన్స్ అపాన్ ఎ టైం హైదరాబాద్లో వరదలు ఎక్కువ వచ్చి ఈ అంటువ్యాధులు ఎక్కువ వచ్చినాయి. అప్పుడు చాలామంది చనిపోతుండే ఎపిడమిక్ వచ్చేసి. అప్పుడు అమ్మవారికి మనం మొక్కుకొని ఏం చేసినాము అని అంటే, అరే వ్యాధులను నివారించమ్మా అని చెప్పేసి మనం బోనాల పండుగ చేసాం. సో ఈ బోనాలు ఎందుకు చెప్తున్నా, వర్షాకాలం ఏంది, డిసీజ్ ఏంది, డాక్టర్ ఇదేం చెప్తుండు అని అనుకుంటే, మనము బోనంలా వేపాకు పెడతాం. ఐడియా? అవును సార్. ఎందుకు పెడతాం వేపాకు? వేపాకు హెల్త్కి మంచిది, డిసీజెస్. హియర్ కమ్స్ ద పాయింట్. వేపాకు హెల్త్కి మంచిది. వేపాకు సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అజార్డిరక్టా ఇండికా. దాంట్లో అజార్డిరక్టిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది. ఇంకా వేపాకుని ఏమంటాం మనం ఇంగ్లీష్లో? నీమ్ అని అంటాం. దాంట్లో నింబిడిన్ అని ఒక కంపౌండ్ ఉంటుంది. వేపాకుల పాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. వేప చేదుగా ఉంటుంది, వీడి మాట చేదుగా ఉంటుంది కానీ నిజాయితీగా చెప్తాడు అని అంటారు. ఓకే. అలాగే వేప చేదుగా ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన పేస్ట్, మీ టూత్ పేస్ట్లో వేపాకు ఉందా? అవునా? అంటారా కదా? ఎందుకు టూత్ పేస్ట్లో వేపాకు? సో టూత్ పేస్ట్లో వేపాకు ఏం చేస్తుంది? మనము గుర్తుపెట్టుకోండి, వేప పుల్ల ఈ రోజుకి కూడా మీరు పల్లెటూర మారుమూర గ్రామాలకు పోండి, వేప పుల్లతోటి పనులు తోముకుంటారు. ఎందుకు? వేప పుల్లతోటి పనులు తోముకుంటే మంచిది. ఎందుకంటే అందులో అజార్డిరక్టిన్ అని, నింబిడిన్ అని ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఏం చేస్తుంది? పంటికి మంచిది. ఇంకొకటి, నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. ఓకే. నోటి దుర్వాసన రాకుండా ఎందుకు చేస్తుంది? అసలు నోటి దుర్వాసన ఎందుకు వస్తుంది? ఫస్ట్ మన గట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే, డైజెషన్ సరిగా కాకపోతే, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే, ఈ లీవర్లో ప్రాబ్లం ఉన్నా కానీ నోటి దుర్వాసన వస్తుంది. సో ఈ వేప పుల్లతోటి మనము పనులు తోముకున్నప్పుడు ఏం చేస్తుంది? దాంట్లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీస్, సద్గుణాలు ఏమవుతాయి అని అంటే ఆటోమేటిక్గా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మనకి. అప్పుడు మన డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ వేపాకుకి వర్షాకాలంకి సంబంధం ఏంది? సో అప్పుడు బోనాలల్లో ఈ వేపాకుతోటి మనకి ఇవి పూజ చేసిర్రు. సో అది తీసుకుంటే తింటే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. సో ఐ అడ్వైజ్ ఇన్ దిస్ రైనీ సీజన్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ పాడ్కాస్ట్, టేక్ 1 to 2 నీమ్ లీవ్స్ పర్ డే, కన్జ్యూమ్, చూ ఇట్, ఆర్ ఎల్స్ ఒక 4 లీవ్స్ తీసుకోండి, 1 day ఆర్ బిఫోర్ వాటర్లో సోక్ చేయండి, నెక్స్ట్ డే ఆ వాటర్ తాగండి. ఓకే. తద్వారా మీరు ఈ వర్షాకాలంలో వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్, కామన్ కోల్డ్, కఫ్, డయేరియా అంటే మోషన్స్ కావడం, ఇవన్నీ వ్యాధులను నివారించవచ్చు. ఇంకొకటి, రెండోది, ఎక్కువ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడే వాళ్ళలో ఎక్కువ చిన్నపిల్లలు ఉంటారు. చిన్నపిల్లలకు కామన్గా సహజంగా వర్షాకాలంలో వచ్చే వ్యాధులు ఏంటి? కోల్డ్ వస్తుంది, కఫ్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, మోషన్స్ వస్తాయి. సో కోల్డ్, కఫ్ ఎందుకు వస్తుంది? చాలామందిలో ఆస్తమా ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టాన్సిల్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అడినాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువ ఉంటాయి. సో వీళ్ళు మనం ఏం చేస్తాము, వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువ ఉంటుంది.
దోమలు ఎక్కువ ఉంటే అని ఏం చేస్తాం, ఇంట్లో మస్కిటో కాయిల్ వాడతాము. దోమలు ఎక్కువ ఉంటే ఏం చేస్తాం, ఇంట్లో ఈ ఆల్ అవుట్లు అవన్నీ వాడతాం. సో ఈ దోమలు, మస్కిటో కాయిల్, ఆల్ అవుట్ ఇవన్నీ వాడతాం. మీకు ఒకటి తెలుసా మేడం, ఒక్క మస్కిటో కాయిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 100 to 1000 సిగరెట్స్. అంటే ఒక్కసారి సిగరెట్ తాగితే ఎంత వర్స్టో మస్కిటో కాయిల్ అంత వర్స్ట్. సో మనం ఇంట్లో అది పెడతాము, అది పెట్టినప్పుడు మనకి శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నాయి. సో యు ఆర్ ఆల్రెడీ ఎంకరేజింగ్ ఏంది, లంగ్స్ టు డ్యామేజ్. పిల్లలకి బాధ ఉంది, దోమలు కుట్టొద్దని ఇవి పెడతారు. పెట్టినాక వానికి మళ్ళీ శ్వాస బాధలు వస్తాయి. సో దీనికి సొల్యూషన్ ఏంది, మీకు ఒకటి తెలుసా మేడం, వేపకి ఎంత అద్భుతమైన గుణాలు ఉంటాయంటే, వేప పుల్ల మంచిది వాడతారు, వేప ఆకు వాడతారు, వేపకి చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి వేప చెట్టుకి, దాని నుంచి ఏం తయారు చేస్తారు తెలుసా, వేప ఆయిల్ తయారు చేస్తారు, నీమ్ ఆయిల్ అంటారు. ఆ ఆయిల్ మనం ఏం చేస్తారు, ఇప్పుడు పిడికలు అంటారు, ఇప్పుడు పిడికలని ఏమని అంటారు, పిడికలు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి మేడం. ఇప్పుడు కౌ కేక్స్, డంగ్ కేక్స్ ఏదో అంటారు. సో అవి కొనుక్కొని మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అది ఏం చేయాలి, ఒక 4-5 వేప పొడి అని వేయండి, లేకపోతే వేప ఆయిల్ అని వేయండి, లేకపోతే వేప ఆకులు ఉంటే వేప ఆకులు డ్రై లీవ్స్ వేసేసి కొంచెం కాల్చి పెట్టండి రూమ్లో. అప్పుడు దాని నుంచి ఏదైతే పొగ వస్తుందో ఆ పొగ మన ఆరోగ్యానికి మంచిది ఫస్ట్. ఇంకొకటి, ఆ పొగ ఏం చేస్తుంది అంటే దోమలకి నివారణలాగా పనిచేస్తుంది. దోమలకే కాదు, ఇంకా మనకి హౌస్ ఫ్లైస్ ఉంటాయి కదా, హౌస్ ఫ్లైస్ అంటే ఈగల వల్ల కూడా డయేరియా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్తాయి, అక్కడ వాళ్తాయి, మళ్ళీ వచ్చి మన ఫుడ్ మీద వాళ్తాయి, మనకి ఇన్ఫెక్షన్ డెవలప్ చేస్తుంది. అవునా కాదు, ఏదన్నా రెస్టారెంట్కి పోతే ఈగలు వస్తే మనం కంప్లైంట్ చేస్తామా లేదా? సో హౌస్ ఫ్లై రిపెలెంట్స్ కూడా పెడతారు. సో ఇవన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి న్యాచురల్గా. ఫస్ట్ నుంచి చెప్తున్నా, ప్రకృతి సహజంగా. ఆల్అవుట్ అవసరం లేదు, మస్కిటో రిపెలెంట్స్ అవసరం లేదు, మస్కిటో కాయిల్స్ అవసరం లేదు. సో మనకి ఈ కౌ కేక్స్ పెట్టేసి దాని మీద వేప పొడి అన్న వేప ఆయిల్ అన్న వేసేసి మంట పెడితే ఆ పొగ వల్ల మనకు న్యాచురల్గా దోమల నుంచి దూరం పెట్టుకోవచ్చు మనని మనము. రెండోది, చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఎవరన్నా శ్వాసకోశ బాధపడుతుంటే వాళ్ళ లంగ్స్ని మనం కాపాడుకోవచ్చు. మూడోది, మనం ఏం చెప్పినాము, వేప తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నాలుగోది, వేప తీసుకోవడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది, కాన్స్టిపేషన్ కానీ, అసిడిటీ కానీ, గట్ హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకొకటి ఐదోది, ఇక్కడ ఇది అందరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, స్టేటస్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, టీనేజర్స్కి, అమ్మాయిలకి, అబ్బాయిలకి ఎవరికైనా లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్నారు, క్రీములు, లోషన్లు, ఆయిల్లు, సోపులు, ఏది పడితే అది పెడుతున్నారు, ఏమేమో చేస్తున్నారు. వేప రెగ్యులర్గా తీసుకుంటే స్కిన్ సూపర్ ఉంటుంది, అందంగా ఉంటుంది, యాంటీ వ్రింకిల్, యాంటీ ఏజింగ్, మనకి కొల్లాజన్ కావాలి. సో అది వేప తీసుకోవడం వల్ల యాక్నే అంటే పింపుల్స్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పిగ్మెంటేషన్, మెలాస్మా ఇవన్నీ తగ్గుతాయి. అర్థమైందా మేడం? పిగ్మెంటేషన్, నల్లగా మచ్చలు అయితే మంగు మచ్చలు అంటారు, ఇక్కడంతా పిగ్మెంటేషన్ అవుతాయి, ఇవన్నీ మంచిగా ఉంటాయి. సో ఇట్లా తీసుకోవడం వల్ల యంగ్గా కనబడతాం. ఇంకేం కావాలి? సో వేపాకు అనేది చాలా మంచిది. వేపాకు తీసుకుంటే మనకు వర్షాకాలంలో, పర్టిక్యులర్గా వర్షాకాలంలో మనని మనం కాపాడుకోవచ్చు. ఓకే. సో అంటే హెల్త్ ఇష్యూస్ తగ్గడమే కాకుండా బ్యూటీ అనేది పెరుగుతుంది నీమ్తో అని చెప్తారు. కానీ కొంతమందికి డ్రై స్కిన్ ఉంటే అది యూజ్ చేయకూడదు అని ఏదో చెప్తారు సార్, అది నిజమేనా? వేపాకులు ఇదంతా మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రై స్కిన్ ఉంటే, డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది అసలు? డ్రై స్కిన్ ఉంటే యూజ్ చేయొద్దు అని అంటే, మనము బేసిక్గా ఇఫ్ యూ గో డీప్ ఇంటూ ద సబ్జెక్ట్, అసలు డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది? అది వేపాకు వాడితే మంచిది. వేప దేవుడు ఇచ్చిండు మేడం. ఇప్పుడు ఏదైనా సహజంగా దేవుడు ఇచ్చినప్పుడు చాలామంది అంటారు అది తీసుకోవద్దంట, ఇది తీసుకోవద్దంట. మందు తాగితే చెడ్డాలం అని అందరికీ తెలుసు, కానీ తాగుతారు. సిగరెట్ తాగితే మంచిది కానీ అందరికీ తెలుసు, తాగుతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే మంచిది కానీ అందరికీ తెలుసు, తింటారు. ఈ జొమాటోలు, తర్వాత ఈ మోమోసు, గీమోసు, ఏవి పడితే అవి ఇవాళ రేపు కొత్త కొత్త అన్నీ వస్తున్నాయి, అవన్నీ తింటారు. అవి మంచి కావని చెప్పినా అవి తింటారు. అరే వేప ప్రకృతి సహజంగా ఇచ్చారు, దేవుడు ఇచ్చిండు, దానికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఇంకొకటి, డ్రై స్కిన్ ఎందుకు వస్తుంది అని అంటే, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే డ్రై స్కిన్ వస్తుంది, గట్ ప్రాబ్లం ఉంటే డ్రై స్కిన్ వస్తుంది. సో వేప తీసుకుంటే మంచిది, వేప తీసుకుంటే మంచిది కాదనేది లేదు. 100% డ్రై స్కిన్ అయినా, వెట్ స్కిన్ అయినా, ఏ స్కిన్ అయినా కానీ స్కిన్కి వేప ఎక్స్ట్రాడినరీ. రాసుకోండి, స్కిన్కి వేప ఎక్స్ట్రాడినరీ, ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. ఫైన్ ఫైన్ ఫైన్.